హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ హిట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ ఏంటంటే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక ప్రోడక్ట్ మనము యూజ్ చేసుకునే దానికి బయట మనం రోజు డైలీ యూజ్ ప్రోడక్ట్స్ ఎన్నో వాడుతుంటాం. సబ్బు దగ్గర నుంచి షాంపూ దగ్గర నుంచి అన్నీ కూడా వాడుతుంటాం. అవి మనం కొంటే మనకు ఆదాయం వస్తుంది దానివల్ల. ఎట్లా అని ఆలోచిస్తున్నారా? మనం ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మనము వీడియోని చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకొచ్చింది ఏంటంటే మై రీఛార్జ్ ఆయుర్వేద. కంపెనీ పేరు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాలు అయిపోయింది. రాజస్థాన్లోని జైపూర్లో అయితే మనకి హెడ్ ఆఫీస్ అనమాట. ఇవి అన్ని లైసెన్సులతోటి పక్కాగా మనకి ఇది మన ప్రోడక్ట్స్ అయితే విక్రయిస్తున్నారు. ఇది ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అని చెప్పాలి. డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అంటే ఏంటంటే మీకు చెప్తాను. దీనికి మనకి ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి దీంట్లో అంటే ఒకసారి చెప్తాను. డైలీ యూజ్ ప్రోడక్ట్స్ అనమాట. మనం వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ నుంచి సోప్స్, షాంపూస్, టీ పౌడర్స్, ఆయిల్స్, ఓకే, పేస్ట్లు, ఈ హెల్త్కి సంబంధించి హెల్త్ డ్రింక్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. మనం ప్రతిరోజు వీటిని వాడుతూనే ఉంటాం. వీటిని వాడందే మనకి రోజు లేదు. తినే ఆహారం దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, తలకి రాసుకునే నూనె దగ్గర నుంచి కూడా మనం వీటిని వాడాల్సిందే. కాకుంటే బ్రాండ్లు వచ్చేసి వేరే ఉంటాయి అన్నమాట. క్వాలిటీ పరంగా బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నమాట. మంచి క్వాలిటీతో మీకు అందుతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే మన ఇంటి ముందున్న కిరాణా షాప్లో కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్రోడక్ట్స్ని తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఏదైనా కొద్దిగా డిస్కౌంట్కి వస్తుంది అనేసి. మీరు సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మీరు ఆర్డర్స్ మీ ఫోన్లో నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి. మంచి డిస్కౌంట్తో 30% డిస్కౌంట్తో ఈ ప్రోడక్ట్స్ మీకు వస్తాయి. ఏంటి 30% అంటే 1000 రూపాయలు ఉన్న ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర 700 రూపాయలకి మాత్రమే లభిస్తుంది. క్వాలిటీ ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? లేదు, నెంబర్ 1 క్వాలిటీతో మీకు లభిస్తాయి. దీంట్లో మాకేంటి ఆదాయం? ఫస్ట్ ఆదాయం కదా మీరు చెప్పారు అంటున్నారు అనుకుంటున్నారేమో. ఆదాయం అక్కడే ఉంది. ఇక్కడ ముందు చెప్పాను కదా డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అని చెప్పాను కదా. డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తాను మీకు. స్టోరీ ఏంటంటే ఒక పొలంలో ఒక జామకాయ కాసింది. జామకాయ తోట ఉంది ఒక రైతుకి. ఆ పక్క రైతుకి ఏం చేస్తాడంటే పక్కనున్న ఇంటి వాళ్ళకి ఫ్రీగా ఇస్తాడు. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఏదైనా కావాలంటే ఫ్రీగా ఇస్తాడు. నెక్స్ట్ తర్వాత అతను అమ్ముకోవాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా అనమాట. ఒక పంట కొనే వాళ్ళకి దళారులు అంటారు అన్నమాట. దళారులకి ఏంటంటే ఒక లోడు, ఒక టన్ను లెక్కన, ఒక 2 రూపాయలు కేజీ లెక్కన అమ్ముతాడు. ఆ 2 రూపాయలు కేజీ లెక్కన తీసుకొని పోయిన దళారి ఏం చేస్తాడంటే ఇంకొక అతనికి మార్కెట్లో హోల్సేల్ ఒక డీలర్ ఉంటాడు అన్నమాట, డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఆయనకి ఒక 4 రూపాయల లెక్కన అమ్ముతాడు. ఆయన ఏం చేస్తాడు, వాటిని స్టాక్ పెడతాడు. స్టాక్ పెట్టి షాపులకి, చిన్న చిన్న వాళ్ళకి విక్రయిస్తాడు అనమాట. విక్రయిస్తాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, హోల్సేలర్స్కి, ఒక చిన్న చిన్న ఊర్లు, విలేజెస్ వాళ్ళకి ఒక 6 రూపాయల లెక్కన వాళ్ళకి అమ్ముతాడు. అంటే ఎన్ని కావాలి, ఎన్ని కేజీలు కావాలి కానీ ఒక కేజీ 6 రూపాయల లెక్క అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఆయన వచ్చేసి ఇంకా ఒక షాప్స్లో అమ్ముకునే వాళ్ళు అనమాట. ఇంకా రోడ్డు మీద కానీ ఇట్లా అమ్ముకునే వాళ్ళకి ఏం చేస్తాడంటే కేజీ 8 రూపాయల లెక్కన అమ్ముతాడు. ఆయన ఏం చేస్తాడు, 8 రూపాయల లెక్కన అమ్మిన ఆయన మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే మనం వెళ్ళినప్పుడు 10 రూపాయలు లేదా 12 రూపాయలకి కేజీ లెక్కన విక్రయిస్తాడు. అక్కడ వాల్యూ ఎక్కడ వచ్చింది చెప్పండి? ఒక ఇంటికి ఫ్రీగా ఇచ్చిన ఐటమ్, ఆయన పండింది కదా అని చెప్పి ఫ్రీగా ఇచ్చిన ఐటమ్ని తీసుకొని పోయి ఇంతమంది 6 మంది మారారు కాబట్టి దాని వాల్యూ రూపాయి నుంచి, 2 రూపాయల నుంచి, 3 రూపాయల నుంచి 12 రూపాయల వాల్యూకి వెళ్ళింది అనమాట. ఇక్కడ మనకి డైరెక్ట్ సేలింగ్ అంటే ఏమవుతుందంటే తయారీదారుడు, నెక్స్ట్ కొనేవాళ్ళు, వినియోగదారుడు, ఇద్దరు మాత్రమే ఉంటారు, మధ్యలో ఎవ్వరు ఉండరు. ఈ డిస్ట్రిబ్యూటర్స్, దళారులు, డీలర్స్, సబ్ డీలర్స్, హోల్సేలర్స్ ఎవ్వరూ ఉండరు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకి వీళ్ళు ఎలా చేస్తున్నారంటే తయారు చేయడం మనకే డైరెక్ట్ స్టోర్స్ ద్వారా మన మొబైల్లో బుక్ చేసుకోవడం ద్వారా మనకి ఇస్తున్నారు అనమాట. అక్కడ ఏమవుతుందంటే పబ్లిసిటీ ఎలా ఇస్తారు మనకి తక్కువ రేటుకి 30%కి అంటున్నారేమో. అది అక్కడ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారైంది అనుకోండి, దాన్ని సోపో షాంపూ అనుకోండి, పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ ఇవ్వకపోతే పబ్లిసిటీ రాదనమాట. అట్లా అని ఒక సినిమా హీరోనో ఎవరో ఒకరికి యాడ్ ద్వారా ఇచ్చారనుకోండి, దానికి అమౌంట్ కావాలి. నెక్స్ట్
పాంప్లెట్స్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటారు. నెక్స్ట్ దాన్ని ఒక ప్రోడక్ట్ని ఒక సూపర్ స్టాకిస్ట్ అని ఒక ఊరిలో ఉన్న అతనికి పంపిస్తారన్నమాట. ఆయన ఒక పర్సంటేజ్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తాడు. ఆయన ఒక పర్సంటేజ్ తీసుకొని డీలర్కి పంపిస్తాడు. ఆయన ఒక పర్సంటేజ్ తీసుకొని సబ్ డీలర్స్ ఉంటారు, సబ్ డీలర్స్కి పంపిస్తారు. ఆయన పర్సంటేజ్ తీసుకొని హోల్సేలర్స్కి పంపిస్తారు. హోల్సేలర్స్ తీసుకొని మామూలుగా డైరెక్ట్ వచ్చే ఒక షాప్ వాళ్ళకి అనమాట, డైరెక్ట్ షాప్ వాళ్ళకి ఎక్కిస్తారు. ఆ తర్వాతనే మన చేతికి చెందుతుంది. ఇంతమందికి ఆదాయం రాకపోతే వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయలేరు. అందువల్ల ఏమవుతుందంటే 10 రూపాయలకి తయారైన ప్రోడక్టు 100 రూపాయల దాకా వెళ్ళిపోతుంది, కాస్ట్ మనకి ఎంఆర్పికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం తయారీదారుడు మనమే ఉన్నాం కాబట్టి డీలర్ ప్రైజ్కే మనకు వచ్చేస్తుంది. డీలర్కి ఇవ్వాల్సిన అదేదో మనకే తగ్గించి అమ్ముతారు అన్నమాట. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్న ప్రోడక్ట్స్ మనకి 700కే దొరకడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఓకే, అర్థమైందా మీకు? ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ హెల్త్ డ్రింక్స్ కానివ్వండి, గ్రీన్ టీ దగ్గర నుంచి మనకి రకరకాల ప్రోడక్ట్స్ అనమాట. అన్నీ ఇది లేదు అది లేదు అని 1000 రకాల ప్రోడక్ట్స్ పైగా మై రీఛార్జ్లో ఉన్నాయి, మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఈ బుక్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ కరెంట్ బిల్స్ కానివ్వండి, మనకి మొబైల్ రీఛార్జెస్ కానివ్వండి, బస్ టికెట్స్ కానివ్వండి, రైల్వే ఇవన్నీ కూడా దీంట్లో ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీగా అంటే టికెట్స్ అమౌంట్ కట్టకుండా కాదండి, ఎక్స్ట్రా అమౌంట్ అంటూ మనకి ఫోన్పే గూగుల్ పే చేసినప్పుడు 2 రూపీస్ 3 రూపీస్ అని పడుతుంది కదా, ఈ అమౌంట్ అనేది ఛార్జ్ చేయట్లేదు అనమాట. అంటే ఫ్రీ అనమాట, ఫ్రీ సర్వీస్ కింద ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో ఇది బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ మనకెలా ఆదాయం ముందు అది చెప్పాలి అంటున్నారు కదా అనుకుంటుంటారేమో. దానికి ఎలా అంటే మనము వీళ్ళు 30 రూపీస్ మార్జిన్కి ఇచ్చేసి వదిలేయట్లేదు మనల్ని. ఏం చేస్తున్నారు అంటే ఒక ఆదాయ పద్ధతిలో, అంటే ప్రతి ఒక్కరు మన కొన్న ప్రోడక్ట్స్ ఒక వినియోగదారుణ్ణి లక్ష్యంగా మనం అతని బాగోగులు కూడా చూడాలి అన్నట్లు వాళ్ళకి ఒక బిజినెస్ లెక్క. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ డైలీ కొంటున్నామంటే నీకు ఆ కంపెనీ వాళ్ళు ఏమో తెలుస్తారా, మాట్లాడతారా? ఏదైనా కంపెనీకి మాట్లాడరు. కానీ దీంట్లో ఎలా అంటే నిన్ను గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఎలాగైతే కొంటున్నావో ప్రతి దానికి ఒక పాయింట్స్ అనేది ఇస్తారనమాట. ఆ పాయింట్స్ నీకు ఇవి వాల్యుబుల్ అనమాట, ఎర్న్ చేసుకునే దానికి మంత్లీ అమౌంట్ అనమాట. నువ్వు కొంటావు, అయిపోతుంది, ప్రోడక్ట్ అయిపోయింది అంతవరకు. నెక్స్ట్ ఈ కొన్నిన ప్రోడక్ట్లు ఒక 2000కి పర్చేస్ చేసావు, దానికి ఇన్ని పాయింట్లు అని చెప్పేసి వస్తాయి. ఈ పాయింట్స్ ఏమవుతాయంటే నీకు ఎవ్రీడే ఇన్కమ్ తెచ్చిపెడతాయి అన్నమాట. ఈ పాయింట్సే మంత్లీ నీకు తెచ్చిపెడతాయి. ఇప్పుడు నీకు ఆదాయం రావాలి, ఈ పాయింట్స్తో కొద్దిగా వస్తుంది, దీన్ని ఉపయోగించుకొని నాకేం యూజ్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ, ప్రోడక్ట్ బాగుంది అని ఇంకా నలుగురు చెప్తే ఇంకా నలుగురు తీసుకుంటారు. దాంట్లో ఏం పెద్ద రిస్క్ ఏం లేదు, ప్రోడక్ట్ అయితే బాగుండకుండా ఏం లేదు, అబద్ధాలు చెప్పమనట్లేదు, ఏమి చేయమనట్లేదు. మీరేం చేయాలంటే ఈ ప్రోడక్ట్స్ బాగుంది, ఇది వాడి చూడండి, మేము తీసుకుంటున్నాను, ఆల్రెడీ మీరు తీసుకోవచ్చు కదా అనేసి ఒకసారి చెప్పి మీతోటి పాటు ఒక 10 మందిని, ఒక 15 మందిని చేశారనుకోండి, అది వాళ్ళకి మీకు పాయింట్లు, వాళ్ళ ద్వారా వచ్చిన పాయింట్లు కూడా 20, 30, 40, 50 ఇట్లా పాయింట్స్ ఒక్కొక్కరి నుంచి పెరుగుతూ మీకు వస్తాయి అన్నమాట. మీకు వచ్చినప్పుడు మీకు అది మంత్లీ ఇన్కమ్గా చాలా యూజ్ అవుతుంది. వేలల్లో కాదు, లక్షల్లో కూడా మీకు సంపాదన కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఇవన్నీ పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేసినట్లయితే సార్ మీకు పూర్తిగా వివరిస్తారు. ఈ ప్రోడక్ట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్ లక్ష్యం ఏంటి అంటే కంపెనీ వాళ్ళ లక్ష్యం ఒకటే, మనం అమ్మాము వాళ్ళు కొన్నారు అని కాకుండా డైరెక్ట్ వినియోగదారుడికే ఆదాయం పొందేలా చెయ్యాలి అనేసి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో వాళ్ళకి ఈ లీడర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఇచ్చినా కానీ యూజ్ ఉండదన్నమాట, కంపెనీకి కానీ వీళ్ళకి కానీ. సేల్స్ అసలు మనం కొనకపోతే, ఒక వినియోగదారుడు కొనకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ని దానికి వాల్యూ అనేది అస్సలు ఉండదని చెప్పాలి. ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ అయినా అక్కడ కొనకపోతే ఏమీ ఉండదు. వీళ్ళు చేయమంటుంది ఏంటంటే మీరు కొన్న ప్రోడక్ట్ని మౌత్ పబ్లిసిటీ బాగుంది అని రిఫర్ చేయండి అంటున్నారు. అంతే, రిఫర్ చేయడం ద్వారా మీకు ఆదాయం వస్తుంది. దీనిని ఇప్పటికే చాలామంది చేస్తూ కొన్ని వేలల్లో, కొన్ని లక్షల్లో కూడా సంపాదిస్తూ ఉన్నారు అన్నమాట. అది ఎట్లా అంటే ఎక్కువ మంది ఏంటంటే హౌస్ వైఫ్స్, అలా చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్స్ మీరు వెళ్ళి డైరెక్ట్ మీరు తీసుకోండి అనాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైన ప్రోడక్ట్స్, ఇప్పుడు నేను స్నానం చేయాలి, సోప్ కావాలి, అదేదో ఈ బ్రాండ్ సోప్ కొనుద్దాం, మై రీఛార్జెస్
బ్రాండ్లో ఉన్న సోప్ని కొందాం అంతే. ఆయుర్వేద మైండ్ రీఛార్జ్ ఆయుర్వేదలో ఉన్న బ్రాండ్లో సోప్ కొంటాం అంతే. క్వాలిటీ పరంగా అన్ని రకాల సోప్స్ ఉన్నాయన్నమాట. ఏదంటే ఇప్పుడు వుడ్ సోప్ అనేసి, ఇంకా ఆయిల్ సోప్స్ అనేసి, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట సోప్స్ అనమాట. ఇక్కడ అన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నాకు పెద్ద వేరే మార్చినట్టు ప్రాబ్లం ఏం రాదు. ఎందుకంటే నేను వేరే బ్రాండ్ కొనుక్కుంటున్నాను కాకుండా ఒక్కసారికి మన ఈ బ్రాండ్ కొన్నాను. చూస్తాం క్వాలిటీ బాగుంటుంది, నెంబర్ 1గా ఉంది, ఇబ్బంది లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం రిఫర్ చేయగలుగుతాం ధైర్యంగా. అంతే. ఇక్కడ చేయవలసిన వర్క్ కల్లా ఏంటంటే మన ప్రోడక్ట్స్ ప్రతి నెల కొంతమంది ఏంటంటే 1500 నుంచి కూడా 10,000 వరకు కూడా ప్రోడక్ట్స్ కొంటాం మనం. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్ళి అదేదో దీంట్లో అదే కొంటే మీకు అదే తిరిగి రిటర్న్స్ మీకు ఆదాయాన్ని పెంపొందిస్తుంది అనమాట. అంటే చాలా లక్షలు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఆదాయం అయితే పొందుతారో మీరు తీసుకునే దాన్ని బట్టి ఆదాయం మీకే వస్తుంది. ఆ పాయింట్స్ రూపంలో వస్తున్నందువల్ల ఏమవుతుందంటే మీరు నలుగురు చెప్పారనుకోండి, వాళ్ళు నలుగురు తీసుకుంటారు. దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ వాడుతున్నారు, వినియోగదారుడు పాయింట్స్ ఇస్తున్నాడు అని కాకుండా ఈ పాయింట్స్ బాగా చేసిన వారికి, సేల్స్లో పర్ఫార్మెన్స్ బాగా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మై రీఛార్జ్ ఆయుర్వేద బ్రాండ్స్లో ప్రోడక్ట్స్ మంచిగా చేసి పాయింట్స్ సాధిస్తున్న వాళ్ళకి విదేశీ యానం అంటే విదేశాలకు కూడా టూర్స్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వచ్చేసి మనకి నెక్స్ట్ ఎన్నో విధాల ఆఫర్స్ ఉన్నాయన్నమాట. కారు కూడా మనకి దొరకడం అంటే పాయింట్స్ దాటిస్తే విన్నర్స్కి అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకా చదువుకు కూడా అంటే పెద్ద పెద్ద చదువులు చదవడానికి కూడా ఈ కంపెనీ ద్వారా మనకు ఉపయోగం ఉంటుందన్నమాట. విదేశీయానం ఒకటేమిటి, డబ్బుతో పాటు అన్నీ అన్నమాట. అన్నీ మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని ఏమీ జరగలేదు, నాకు అమౌంట్ రాలేదని బాధపడకుండా ఇలాంటి వేస్ ఇవి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అస్సలే లేదు. నువ్వు డైలీ కొంటున్న ప్రోడక్ట్స్నే కొంటూ ఉంటే చాలు, నలుగురికి మౌత్ పబ్లిసిటీ చేస్తే చాలు అనమాట. ఆటోమేటిక్గా నువ్వు ఎర్న్ అయిపోతావు. ఆల్రెడీ నువ్వు సాధించవలసిన శిఖరాలకి చేరుకుంటావు అనమాట. దీంట్లో ఆల్రెడీ ఇప్పటికే గృహిణులు, రిటైర్డ్ పర్సన్స్, ఆల్రెడీ నిరుద్యోగులు ఎంతోమంది కష్టపడి అంటే ఇదే ఈ ప్రోడక్ట్స్ కొనుక్కొని ఆల్రెడీ మనకు బాగుందని ఇంకా నలుగురు చేత కొనిచ్చి ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద గొప్ప పొజిషన్లో కూడా ఉన్నారనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీకు డీటెయిల్స్ ఇంకా పూర్తిగా కావాలంటే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా చేయాలి అనుకుంటే మీరు ఇక్కడున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి సార్ గైడెన్స్ ఇస్తారు మీకు పూర్తిగా. ఆ గైడెన్స్ని ఉపయోగించుకొని మీరు ఈ ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది చూసుకుంటే నెక్స్ట్ ఎన్ని ఉపయోగాలో చూడండి. మీకు ఆఫర్స్, కార్ లోన్స్ ఇవన్నీ కూడా కాకుండా నెక్స్ట్ పాయింట్స్ ఆఫర్ 30% ఆఫరు, నెక్స్ట్ క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ కాకుండా ఆల్రెడీ మీరు రీఛార్జెస్, ఈ మొబైల్ రీఛార్జెస్ వీటన్నిటికీ కూడా డిస్కౌంట్లు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో మై రీఛార్జ్ ఆయుర్వేద ప్లాన్ తోటి మీరు పొందవచ్చు. మంచి ప్రోడక్ట్స్ని, హెడ్స్ రింగ్స్ని అన్నీ కూడా దీంట్లో ఉన్నందువల్ల ఎటువంటి మనకి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ లైసెన్స్డ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కాబట్టి మనం నిర్భయంగా భయం లేకుండా కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ వాడచ్చు అని చెప్తున్నాం. ప్రతి ప్రోడక్ట్ కూడా లైసెన్స్డ్. ఆల్రెడీ ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్స్ అమ్మాల్సిన లైసెన్సులు అన్నీ కూడా ఈ కంపెనీ తీసుకొని ఉందని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఎటువంటి భయము లేకుండా మీరు నిర్భయంగా ఈ ప్రోడక్ట్స్ వాడండి, ఈ ప్రోడక్ట్లో జాయిన్ అవ్వండి. ఆ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు మీ లైఫ్ని మార్చుకోండి. చాలా అత్యుత్తమ శిఖరాలకి మీరందరూ చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బిజినెస్ ఐడియాతో మేము ముందుకు కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.